వెల్కమ్ టు కేబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా టాపిక్ వచ్చేసి మన తుంగభద్ర డ్యామ్కి ఇన్ఫ్లో ఎంత వచ్చింది, అవుట్ఫ్లో ఎంత వెళ్ళింది, అలాగే మిర్చిలో మూడో స్ప్రే గురించి అయితే క్లుప్తంగా మాట్లాడుకుందాం ఈరోజు నేను మీకు ఒక వసుధ క్రాప్ సైన్సెస్ నుంచి ఒక వర్టెక్స్ అనే మందు మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఒక వ్యక్తి కానీ, ఒక డీలర్ కానీ, ఒక రైతు కానీ, ఒక యూట్యూబర్ కానీ అంటే ఏ విధంగా మందులు సజెస్ట్ చేస్తాడన్న ఒక వ్యక్తికి చూసి కానీ లేదంటే ఎదురుగా చూసి కొట్టించి ఆ కండిషన్ బట్టి ఒక రైతు కానీ బాగా పనిచేసి, ఒక డీలర్ కానీ వేరే రైతులు చెప్పింది విని బాగా పనిచేస్తుంటే సజెస్ట్ చేస్తాడన్న. అలాగే నేను కొట్టించి ఒక 4 రైతుల రిజల్ట్స్ చూసి దాన్ని అయితే మనం ముందుకైతే తీసుకోవడం జరుగుతుంది వసుధ క్రాప్ సైన్సెస్ వారి వర్టెక్స్ ఇది నుష్ పురుగు ఎంత ఉధృతున్నా క్లీన్ అయిపోతుంది. ముడత, సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అయితే అద్భుతంగా పనిచేస్తుందన్న. దీంట్లో సాఫ్ అయితే ఈ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్న. దీంట్లో సాఫ్ అన్న వేసుకోవచ్చా, బయోవిట్ అన్న వేసుకోవచ్చా ఇప్పుడు నేను అన్ని దానికి ఇదే పనిచేసిందని చెప్పున్నాను. కండిషన్ బట్టి పోతుంటుందన్న. ఇప్పుడున్న పరిస్థితులకి మూడో స్ప్రేలో రైతు ఎక్స్పెక్ట్ చేసేదానికి మీరేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నేను చెప్తాను కొద్దిగా ముడత క్లీన్ అయిపోవాలి, చెట్టు గ్రోత్ బాగుండాలి, సైడ్ బ్రాంచెస్ బాగా రావాలి నువ్వు రైతు అయితే వీడియో చూస్తున్నట్టు రైతు ఇదేగిన ఎక్స్పెక్ట్ చేస్తుంటానా ఇది ఎక్సలెంట్ రిజల్ట్ ఉందన్న అన్ని సర్వరోగ నివారణ అయితే ఇదే మందు పనిచేస్తాను నేను చెప్పను ఎందుకంటే అన్ని మందులు ఇది ఒక్క మందే పనిచేస్తుంటే వేరే అన్ని కంపెనీలు ఎందుకు, అన్ని దానికి ఎందుకు ఇది నేను చెప్పేది మీరు కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎక్సలెంట్ అయితే వర్టెక్స్ అనేది ఎక్సలెంట్ రిజల్ట్ అయితే అలాగే ఈరోజు తుంగభద్ర డ్యామ్కి టాపిక్లోకి వెళ్ళిపోతాయి ఈ తుంగభద్ర డ్యామ్ విషయానికి వస్తే ఈ తుంగభద్ర డ్యామ్కి 8,954 క్యూసెక్లు అయితే ఇన్ఫ్లో అవుట్ఫ్లో వచ్చేసి టోటల్ అన్ని కెనాల్స్ కలిపి 8,740 క్యూసెక్లు అయితే అవుట్ఫ్లో అలాగే కెపాసిటీ వచ్చేసి 94.81 టీఎంసీలు అంటే అంత మొత్తం వచ్చేసి 95 టీఎంసీల వరకు అయితే కెపాసిటీ అలాగే ఈ ఆంధ్ర కోట కింద అయితే మొన్న మీటింగ్ జరిగి ఈ 650 క్యూసెక్లు 90 రోజుల పాటు రిలీజ్ చేయాలి రోజుకి అనేది మీటింగ్ కన్ఫర్మ్ అయితే జరిగింది. అలాగే కొంత ఇండెంట్ వచ్చింది ఏమంటే 15 to 20 days తాగే నీటికైతే ఇండెంట్ వచ్చిందని రైతులు అయితే అందరించడంతో అలాంటిది ఏం లేదు. 90 రోజుల వరకు వాటర్ అయితే వదలాలని ఖచ్చితంగా మీటింగ్ జరిగింది. ఈ సాగుకు వాటర్ అయితే ఖచ్చితంగా వదిలారు. రైతులు ఇంకా హ్యాపీగా సాగు చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఈ 90 రోజులలోపు మిర్చి రాదు కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వాటర్ 90 రోజులు కట్ చేసి మిర్చిపోతుంది ఒకటి మనకి ఇంకొక 2-3 వర్షాలు తగిలి మన డ్యామ్ అయితే మనకి ఈ సెప్టెంబర్, అక్టోబర్ కల్లా ఈ 70-80 టీఎంసీలు ఖచ్చితంగా వాటర్ అయితే జనవరి వరకు అయితే రిలీజ్ చేస్తారని మన ఆఫీసర్లు కానీ, మన శ్రేయాభిలాషులు కానీ, సంఘ అధ్యక్షులు కానీ అయితే వాళ్ళైతే అంచనాలు చెప్పడం జరిగిందన్న. అలాగే మనకు మంచి జరుగుతుందని ఆలోచిద్దామన్న. అలాగే మీకు నెక్స్ట్ వీడియోస్లో ఈ వర్టెక్స్ రిజల్ట్స్ గురించి అయితే పోస్ట్ చేస్తానన్న ఖచ్చితంగా. అంతవరకు సెలవు తీసుకుంటాను.